పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే బండి సంజయ్ కొడుకు ఒక మైనర్ అమ్మాయి సంబంధించి ఫోక్సో కేసు నమోదైంది. ఇది హాట్ టాపిక్. దీంట్లో రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి మంచి దగ్గరి సంబంధం ఉండడం వల్లనే ఆయన అరెస్ట్ చేస్తలేరని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. మరి ఏది కరెక్టు? అసలు ఆ అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప? దీంట్లో మనం కొంత విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్లు పెట్టిర్రు, మరి మీరు ఛానల్ కాదా, ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి అంటే. నాకు బిడ్డ ఉన్నది, నేను కూడా నా తల్లికి పుట్టినోన్నే. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు, అది ఆడోళ్ళైనా మొగోళ్ళైనా, ఒక తల్లికి పుట్టినోళ్ళే. రాజకీయాలను కాసేపు పక్కా పెడదాం, తప్పును తప్పందాం. రాజకీయం ఉన్నది, పదవులు ఇవ్వాలి ఉంటాయి, రేపు పోతాయి, శాశ్వతం కాదు పదవులు. ఈ మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు రేపు పొద్దున ఏదో పదవత్తదని భజన చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు అంటున్నాడు, భారతీయ జనతా పార్టీ దేవుణ్ణి బాగా నమ్ముతుంది కాబట్టి భగవంతుడు, నేను కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను చెప్తున్నా, దేవుణ్ణి ఖచ్చితంగా నేను కూడా నమ్ముతా. ప్రతిరోజు పొద్దున పూజ చేస్తా. మనం ఎటువంటి తప్పు చేసినా ఖచ్చితంగా మనకు శిక్షలు పడతాయి. కర్మ అనేది ఉంటుంది ఒకటి. సో మిట్లారా, మరి కాబట్టి నిజాన్ని పర్ఫెక్ట్గా చెప్తా, అసలు ఏం జరుగుతుంది ఏంది కథ అనేది ప్రతి విషయం కుల్లంకుల్లంగా చెప్తా. ఎవరికి నొప్పి పెట్టినా ఎవరికి నొప్పి పెట్టకుండా కూడా కుల్లంకుల్లంగా చెప్తా. భారతీయ జనతా పార్టీకి చెడ్డ పేరు తెచ్చేది ఎవరు, రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ భవిష్యత్ ఏంది, ఏ ఒక్కరి వల్ల కూడా భారతీయ జనతా పార్టీ నాశనం కావద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నా. సో ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరి యొక్క వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఓ 10 మందికి షేర్ అవుతుంది. అలాగే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. బండి భగీరథ్ అంటే భగీరథ్ అనే వ్యక్తి బండి సంజయ్ కొడుకు. గతంలో మనం చూసినాం. నాకు చాలా బాధ అనిపించింది. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఎప్పుడు కాలేజీ పోయినా ఎవరన్నా ఇబ్బంది పెడితే మనం ఏం మాట్లాడద్దు నాన్న, కొడుతారు తిడతారు అని చెప్పేసి మనం కూడా చెప్తాం. కడుపు రగులుతూ ఉంటుంది. మన పిల్లలు కూడా కాలేజీ పోయి ఇంటికి వచ్చేదాకా టెన్షనే. అది ఆడపిల్లలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో 2 సార్లు 2 ఇన్సిడెంట్లు చూసిన. ఏం కొట్టుడు అది? నాకు ఆ రోజు నచ్చలే, నేను ఆ రోజు వీడియో చేయలే కావచ్చు, కానీ ఈరోజు చేస్తున్నాను. ఎందుకంటే నేను మనిషి పుట్టుక పుట్టినందుకు నిజాయితీగా మాట్లాడాలి, తప్పదు. ప్రతిపక్షాలు అంటారు, కావలసుకొని ప్రతిపక్షాలు చేస్తారు, ఇవన్నీ పక్కకు పెడితే ఆ రోజు బండి భగీరథ్ అనే వ్యక్తి ఒక పిల్లాడిని బూతులు ఎల్లు కాంచలి ఏం కొడుక ఎల్లు కొడుక అన్నాడు. మనం కూడా తల్లి పుట్టిన వాళ్ళం కదా, ఎల్లు కొడుక అనడం ఎక్కడిది? అంటే మన ఆయన కేంద్ర మంత్రి, మన ఆయన రాజకీయ నాయకుడు, నా ఎంటిక ఎవరు బీకలేరనే దమ్ము ధైర్యం ఎక్కడిది బండి భగీరథ్కు? ఆ రోజే ప్రశ్నిస్తే, ఆ రోజే కొడుకును కంట్రోల్గా పెట్టుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చునా? నేను అడుగుతున్నా. ఎన్ని ఛానళ్ళనైనా మేనేజ్ చేయవచ్చు, కానీ ప్రజల మనసును మేనేజ్ చేయగలుగుతారా? ప్రజల మనసులలో ఏమున్నది? బీజేపీ నాయకులు కార్యకర్తల మనసులలో ఏమున్నది? నీకు ఎక్కడి వరకు ఉన్నది? నీకు ఎవరో 10 మంది అనుచరులు చేసిన దానికి చాలామంది, అంటే ఇలా ఈ అంశంలో చాలా విషయాలు మాట్లాడాలి మిత్రులారా. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమైన వీడియో ఇది. అయితే ఆ తర్వాత మళ్ళొక్కరిని హాస్టల్లో కొట్టడం, లోపల రూమ్లో కొట్టడం. ఏంది కొట్టడం అంటే? నువ్వు కొడితే నీ మీద కేసులు కావా? నువ్వు జైలు పోవా? నిన్ను సస్పెండ్ చేయరా? అంటే కేంద్ర మంత్రి కొడుకుకు ఒక న్యాయం, మామూలోడికి ఒక న్యాయమా? ఇదే పని కనుక ధర్మపురి అరవింద్ తప్పుగా తీసుకోవద్దు. ధర్మపురి అరవింద్ అన్నకు కూడా చెప్తా ఉన్నా, తప్పుగా తీసుకోవద్దు. ఇదే పని కనుక ధర్మపురి అరవింద్కు ఒక కొడుకుండి ఆ కొడుకు ఇట్లనే చేస్తే బండి సంజయ్ ఇప్పటికీ సస్పెండ్ చేయించుతాడు. ఈటల రాజేందర్ అన్న కొడుకు ఆ వయసులో ఉండి తప్పు చేస్తే ఈటల రాజేందర్ను సస్పెండ్ చేయించుతాడు. రఘునందన్ రావు అన్న కొడుకు కనుక ఇదే పని చేస్తే, కొడుకుని ఇదే పని చేస్తే సస్పెండ్ చేయించు. అంటే వాళ్ళ కొడుకులు ఎట్లా చేయరు, ఎందుకంటే వాళ్ళు రాజకీయం చేసినా వాళ్ళ పిల్లలకు చెప్తారు ఇటువంటి తప్పులు చేయొద్దు, మనం సిన్సియర్గా ఉండాలని మంచిగా చేస్తూ ఉన్నారు. మనం చెప్తలేమన్నట్టే కదా. ఇక్కడ తప్పంతా బండి సంజయ్ అన్నదే, 100కు 100% చెప్తున్నా. ఎందుకంటే 2 ఇన్సిడెంట్స్, 2 సార్ల దాడులు. ఎక్కడిదండి ఇది? సంస్కృతి ఎక్కడిది? పిల్లలు చదువుకోవద్దా? భయపడతారు కదా. ఒక కేంద్ర మంత్రి కొడుకు అంటే భయం ఉంటుంది. నార్మల్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. నేను ఓపెన్గా చెప్తున్నా మిత్రులారా, ఇలా తప్పనుకుంటారు కావచ్చు. నాయని రాజేందర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ఉంటాడు, నాకు చాలా దగ్గర. రాజకీయాల తర్వాత నాకు మంచి మిత్రుడు, అన్నలాంటి వాడు. ఆయన కొడుకు జరిగిపోయింది, యాక్సిడెంట్లో జరిగిపోయిండు. విశాల్, ఆయన పేరు విశాల్. ఏ ఒక్కనాడు కూడా ఆయన చనిపోకముందు అప్పటికి కూడా ఒక హంగామా నడిచేది. నాయని రాజేందర్ రెడ్డి అంటే ఉత్సవోత్త పెట్రోల్. అటువంటి పరిస్థితులున్న
వరంగల్లా ఒక్కనాడు కూడా వాళ్ళ నాయన పేరు చెప్పకపోయేది. వాళ్ళ బిడ్డున్నది, ఒక్కనాడు కూడా వాళ్ళ నాయన పేరు ఇయాడికి చెప్పది. హుజురాబాద్లో డాక్టర్గా పనిచేసింది. అరే ఈ మీ మేడం మాకు తెలుసు డాక్టర్ అమ్మ అంటే, నాయన రాజేందర్ రెడ్డి అన్న బిడ్డ అంటే ఎప్పుడు చెప్పపోయేది కదా అంటే చెప్పరు. ఇట్లా వాళ్ళు ఒక్కలే కాదు, మన భారతీయ జనతా పార్టీలో ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు తండ్రుల పేర్లు చెప్పుకొని హంగామా చేయరు. అంటే ఇవాళ నడుమంతరపు సిరి డబ్బు వచ్చింది, ఇవాళ నడుమంతరపు సిరి మనం కేంద్ర మంత్రిగా ఉన్నాం, మనం ఏం చేసినా నడవది, పోలీస్ వ్యవస్థ మన చేతులు ఉన్నది, వ్యవహారం మన చేతులు ఉన్నది, మనం ఏం చేసినా అర్థమని ఆ అబ్బాయికి అర్థమైపోయింది. రేపు పొద్దున నష్టం ఎవరికి? ఆ అబ్బాయికి నష్టం కాదా? ఆయన భవిష్యత్తు బాగుంటుందా? నువ్వు ఎల్లాకాలం కేంద్ర మంత్రిగానే ఉంటావా? ఎల్లాకాలం మన భారతీయ జనతా పార్టీ మొత్తం దేశం మొత్తం పాలిస్తుందా? ఇంకో 10 సంవత్సరాలు పాలిస్తుంది కావచ్చు, 15 సంవత్సరాలు పాలిస్తుంది కావచ్చు. ఎప్పటికైనా అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం ఉన్నది కదా అని మనం ఏది పడితే అది చేస్తే కాదు. ఆ రోజు తప్పించినాం, మరి మంచిగా ఉండాలి, బుద్ధిగా ఉండాలని చెప్పాలి. చాలామంది వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఫోటోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. నేను చేయదలుచుకోలే, నా మనసులో ఉన్నది చెప్తా ఉన్నా. మిట్లారా ఇది మాట్లాడితే ఏమంటారంటే వీడు బీఆర్ఎస్ కమ్ముడు వేయండి అంటారు, వీడు కాంగ్రెస్ కమ్ముడు వేయండి అంటారు. నా పిల్లల మీద ఒట్టు నేను చెప్తున్నా, ఏ ఒక్కనికి అమ్ముడు వేయినట్టు ప్రూవ్ చేస్తే వాడిని తాగినట్టే. మరి లేకపోతే అనే ఫాల్తు నా కొడుకులకు కూడా చెప్తానా, ఏ ఒక్కటైనా నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. ఇప్పటికి కూడా ఈ జోకడం బంద్ చేయండి. పదవుల కోసం ఆశపడి ఒక మహిళకు ఇబ్బంది పెడితే బెంగాల్ కథ అవుతుంది. వెస్ట్ బెంగాల్లో ఎట్లా పోయింది? మమతా బెనర్జీ పోవడానికి గల కారణం ఏంటిది? ఆర్జికర్ హాస్పిటల్కి సంబంధించి ఒక మెడికోను రేప్ చేసిన కేసులో ఆమె పోయింది. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలందరికీ ఒకటే ఆలోచనప్పుడు ఈ మమతా బెనర్జీ పోతేనే, ఈ దరిద్రం పోతేనే మనకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి ప్రజలు అనుకున్నారు, నరేంద్ర మోడీకి పట్టం కట్టారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇదే పరిస్థితి కనుక చేస్తే, ఈడ రేవంత్ రెడ్డి నీకు ఇట్లనే కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోతుంది. రేవంత్ రెడ్డికి ఉన్న పరిధులేంటి? ఇక్కడ రేవంత్ రెడ్డి విషయం కూడా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మిత్రులారా, ఇంత ఇన్సిడెంట్ జరిగింది, ఎప్పుడో స్పందించాలి, దీని మీద ఒక కమిటీ వేయాలి, చాలా సీరియస్ యాక్షన్ ఉండాలి. ఒక మైనర్ అమ్మాయికి ఇబ్బంది అయితే రాజకీయ నాయకుడు కొడుకు అయితే ఒక న్యాయమా, మైనర్ అమ్మాయికా? చాలామంది అంటారు హనీ ట్రాప్ అంటారు. అసలు హనీ ట్రాప్ డెఫినేషన్ ఏంటిదండి? హనీ ట్రాప్ అనేది డెఫినేషన్ ఏంటిది? మైనర్లు హనీ ట్రాప్ చేస్తారా అని మనం మనకు పోలీసు వాళ్ళు దగ్గర ఉన్నారు, ఈడ కేసులు పెట్టియచ్చు, పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నారు, ఆడ కేసులు పెట్టియచ్చు అనుకుంటే కాదు. ఇవన్నీ బంద్ పెట్టాలి. ఇవాళ నేను చెప్తున్నా కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన ప్రతి దానికి సమాధానం చెప్పగలుగుతాం మనం. నేను అట్లానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొప్పోడని నేను చెప్తలేను. వాళ్ళు ఏమంటారు? కర్మ ఫలితం అంటారు. ఏమంటారంటే కర్మ ఫలితం కేటీఆర్ను ఆ మాటలు అన్నందుకు. మొన్నటికి మొన్న నువ్వు కేసీఆర్కే పుడతావంటివి. కొడుకు అట్లా దాడులు చేసిండా, 2 దాడులు గతంలో. కొడుకు చరిత్ర మంచిగా లేదు. దాడులు 2 దాడులు 100% మీ లెక్క చాలామంది అనుకుంటారు, బీజేపీలు ఉన్న వాళ్ళు అనుకుంటారు ఇది బీజేపీ సంబంధించిన వార్త కానే కాదు, బీజేపీని డిఫేమ్ చేసే వార్త కాదు. బీజేపీ చెప్పిందా వాళ్ళ కొడుకును దాడులు చేయమని? బీజేపీ చెప్పిందా? ఈ కేసులలో, ఫోక్సో కేసులలో ఇరుక్కోమని బీజేపీ చెప్పిందా? ఇవాళ బండి సంజయ్ కూడా తప్పే, కొడుకును కంట్రోల్ చేయలేకపోయిండు. అలాగే కొడుకును కాపాడే ప్రయత్నం చేసిండు. బండి సంజయ్ ఎందుకు తప్పు కాదు? బండి సంజయ్ ఎందుకు తప్పు కాదు చెప్పండి? కొడుకును ఇది తప్పు జరిగింది, లేకపోతే నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, మీరు ఎంక్వైరీ చేసుకోమని చెప్తే అయిపోతుంది. మీరు ఎంక్వైరీ చేసుకోండి, నాకు సంబంధం లేదని చెప్పాలి. అంతేగాని ఇలా కొడుకును కాపాడే ప్రయత్నంలో కొంతమందికి పదవుల ఆశ కోసం పదవులకు సంకనాకేటోళ్ళు కొంతమంది సహకరిస్తారు. ఇవాళ మీడియాను కొనొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఇవాళ మీడియాను కొనొచ్చు. ఎట్లా కొంటావు? ప్రజలను ఎట్లా కొంటావు? రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఇవేనా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ చాలామంది అంటున్నారు ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతలేడని అంటున్నారు. ఏం చెప్తారు? ఎక్కడ మహిళకి ఇబ్బంది అయినా బీజేపీ మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడతలేదంటారు? బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇలా మీరు ఒక్కరు చేయబట్టి, మీ కొడుకు చేయబట్టి భారతీయ జనతా పార్టీకి చెడ్డ పేరు వస్తున్నదా లేదా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయాలి మిత్రులారా, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయాలి. మిత్రులారా ఒక్క మాట చెప్తా, 100 మెట్లుంటాయి మిత్రులారా. 100 మెట్లుంటే మొదటి మెట్టు ఒక నెక్కి తొక్కుకుండా పోవచ్చు, 2వ మెట్టు ఇంకొకరిని తొక్కకుండా పోవచ్చు, 3వ మెట్టు పోవచ్చు, 100వ మెట్టు దాకా ప్రతి ఒక్కరిని తొక్కడం వీలు కాదు. కిందున్నోళ్ళు బజ్జీలు రాలగొడతారు. ఎందుకు ఇది చెప్తాను, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా, ఈ తొక్కుకుండా పోయేది ఎవరు? మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా. మీరు తప్పు పట్టుకోవద్దు. ఈటల రాజేందర్ గారు, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ గారు, మీరెవ్వరు కూడా తప్పు పట్టుకోవద్దు, ఏ ఒక్కరు కూడా. ఎందుకంటే నేను రాజకీయ నాయకులు అందరినీ చూసిన, ఎవరి మెంటాలిటీలు ఎటువంటిది, ఎవరు తొక్కుకుంటూ పోతారు, తొక్కుకుంటూ పోయే రాజకీయాలు అవసరం లేదు. ఇలా నిన్న మాట్లాడినప్పుడు నేను ఎవరిని తల వంచే పని చేయను అన్నావు. ఒక్క మాట చెప్తానా, అక్కడ నీ కొడుకు దాడులు చేసిండు, నువ్వు కేంద్ర మంత్రి అయినాక నువ్వు ఎన్ని దాడులు చేసినావో కూడా చెప్తున్నా ఈరోజు.
దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరూ స్పష్టంగా వినండి. గిరీష్ దారమూన్ అనే వ్యక్తి చిత్రగుప్తు ఛానల్ నడుపుతాడు. దేశం కోసం ధర్మం కోసం అని బట్టలు చెప్పుకునే వ్యక్తి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి గిరీష్ దారమూని. అటువంటి వ్యక్తి నీ గురించి నిన్నేదో విమర్శలు చేస్తాడు. ఎందుకు చేయరు? నేను కూడా చేస్తా విమర్శలు. నీ వల్ల బాగుపడి ఎమ్మెల్యే అయిన ఒక్క వ్యక్తి పేరు చెప్పండి. మీ వల్ల బాగుపడి ఎవరికి ఏం జరిగింది, ఎవరికి మంచి జరిగింది ఒకసారి చెప్పండి. నేను మీ బాధితుల లిస్ట్ తీయాలంటే చాలామంది ఉన్నది నా దగ్గర. భారతీయ జనతా పార్టీలో మీ బాధితులు చాలామంది ఉన్నారు. మీరు చేయబట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయిన వాళ్ళు దాదాపు 10ల సంఖ్యలో ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకున్న తర్వాత దయచేసి తప్పును తప్పనండి. మీకు కోపం వస్తుంది కావచ్చు, నా మీద చాలా కోపం వస్తుంది కావచ్చు, మీకు వచ్చే కోపమే. ఆ రోజు గిరీష్ దారమూని ఇంట్లో ఫస్ట్ ఆఫీసుల దాడి, తర్వాత ఇంటికి 100 మందిని పంపించి కరీంనగర్ నుంచి పంపించి దాడి చేస్తే ఈ రేవంత్ ప్రభుత్వం చూసుకోలేదా? బట్టలు ఇప్పి కొట్టిండ్రు. వాళ్ళ భార్య ఎంత ఏడిసింది, వాళ్ళ పిల్లలను చూస్తే గుండె తరుక్కపోయింది. మిత్రులారా ఎవరన్నా కానీ నేను ఇవాళ చెప్తున్నా, వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే కళ్ళకు నీళ్ళు ఆగలే నాకు. ఆ రోజే ఒక తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అనేది మేము ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఏం దాడులు ఇవి చెప్పండి? ఎందుకు? నీకు వ్యక్తిగతంగా ఏమైనా అయితే నువ్వు కూడా విమర్శ చేయి. ఇవాళ చేస్తున్నావు కదా విమర్శలు, కొన్ని ఛానళ్లను హైర్ చేసుకొని ఇలా విమర్శలు చేస్తున్నావు కదా, చెయ్యి, ఇలా చేయి, విమర్శలు చేయి నువ్వు. అంతేగాని దాడి చేసే హక్కు నీకు ఎవరిచ్చేళ్ళు? రాజ్యాంగాన్ని కాపాడేది ఇదేనా? రాజ్యాంగాన్ని కాపాడేది ఇదేనా? నీ అనుచరులతో నీ కామెంట్లు పెట్టించి రాజ్యాంగాన్ని కాపాడేది ఇదేనా? నీ అనుచరులతో నీ కాంప్రమైజింగ్ రాజ్యాన్ని కాపాడేది ఇదేనా? నిజంగానే అమ్మాయి హనీ ట్రాప్ అంటే ఏంటిది మిత్రారా? హనీ ట్రాప్ ఈజ్ నథింగ్ బట్ ఇద్దరి తప్పే. నా కొడుకు కూడా తప్పు చేసిండు అని ఒప్పుకున్నట్టే. సొల్లు గారవడం అంటారు. హనీ ట్రాప్ అంటే నువ్వు సొల్లు గారితే ట్రాప్లో పడతావు. నా కొడుకు సొల్లు గార్చిండు అని మీరు చెప్పుకుంటున్నారా? హనీ ట్రాప్ అంటే ఏంటిది? ఒక మైనర్ బాలిక హనీ ట్రాప్ చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వు కాలేజీలో గంతమంది ఉంటేనే ఎల్కొడుక అని పెళ్ళ చంపుతీవి ఒక అబ్బాయిని, ఇంకో అబ్బాయిని కొడితేవి బగి అని వచ్చి వాడవాడు కొట్టే. ఏం దోస్తులు, ఏం కథ? ఏ యూనివర్సిటీలో మీరు చదువుతున్నారు? గిట్లయితే ఎట్లా? భయపడకుండా బతకాలి నా స్టూడెంట్స్. మిత్రులారా నేను ఇది నా బాధతో చెప్తున్నా. ఒక మనిషి ఏమంటే ఇదే నీ బిడ్డకు జరిగితే, ఇదే నీ కొడుకు ఏమైనా అన్యాయం జరిగితే నువ్వు ఇట్లనే ఉంటావా, చూడకుండా అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలు చెప్తున్న తప్పును తప్పనాలే. ఈ జోకే కార్యక్రమం బంద్ పెట్టాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అధికారంలో రావాలంటే ఈ జోకుడు రాజకీయాలు పోవాలి. ఈయన జోకుత పదవులు వస్తాయి, వాని జోకుత పదవులు వస్తాయి అంటే చాలా కష్టం మిత్రులారా. కష్టపడి పని చేసేటోడు, కష్టపడి మంచి హార్డ్ వర్క్ చేసేటోడు సంకటాగిపోతాడు. భారతీయ జనతా పార్టీలో వ్యవస్థ మారాలి. ఇక పోతే నేను బీఆర్ఎస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, నరేంద్ర మోడీ బొమ్మేసి బండి సంజయ్ కొడుకు బొమ్మేసి బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి పెడతారు వ్యంగ్యంగా. నరేంద్ర మోడీ చెప్పిండా? బీఆర్ఎస్లో చెప్తున్నా, రాజకీయం అంటే మీరు నరేంద్ర మోడీని విమర్శించడం కోసం కాదు, వ్యక్తిగతంగా ఆయనే వాళ్ళ కొడుకు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడండి. మీరు బీజేపీ గురించి మాట్లాడడానికి మీరు ఎవరని అడుగుతున్నా? ఎవరు చేయలే మీ దాంట్లో? మీ నాయకుల కొడుకులు బిడ్డలు ఎవరు తప్పులు చేయలే? అప్పుడు కేసీఆర్కి ఇట్లే పెట్టినామా? ఇవాళ అడుగుతున్నారు ఎక్కడ పోయినాయి మీ గొంతులని. భారతీయ జనతా పార్టీ మహిళలను కొంతమంది అడుగుతా ఉన్నారు. నేను అడుగుతున్నా, మీరు కాంగ్రెస్లో ఎందుకు అడుగుతలేరు? ఎందుకు ప్రొటెస్ట్ చేయట్లేరు? కాంగ్రెస్లో ఎందుకు దీని మీద దాడికి దిగలే? బండి సంజయ్ నీ బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్లో ఎందుకు మాట్లాడలే? కాంగ్రెస్లో ఒక్కడన్నాడు, బీజేపీ వాళ్ళు అంటారు. బీజేపీ చూస్తున్నది దీని గురించి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలనేది. రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ ఈ రెండు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. నేషనల్ పార్టీ ఆలోచిస్తూ ఉన్నది. సో ఆ నిర్ణయం తీసుకున్నాక వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఏది జరుగుతుంది అది జరుగుతుంది. అప్పుడు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతలే అంటే ప్రతి విషయం మాట్లాడతామా? ఒక మైనర్ బాలిక గురించి మాట్లాడడం కూడా తప్పే. ఇక పోతే పోలీసు వ్యవస్థ, దయచేసి పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, తప్పును తప్పనండి. ఒక్క సింపుల్ లాజిక్, ఆ పేరెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడి సెటిల్ చేసుకుంటూ అయిపోయే విషయం ఇది ఇంత దూరం తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ వచ్చే ముందు రోజే తీసిరంటే ఎవరు పెట్టిర్రు కేసులు? కౌంటర్ కేసులు ఎవరు పెట్టిర్రు? ఇవాళ మనకు పోలీసు వ్యవస్థ తెలుసు, మనకు కమిషనర్లు తెలుసు, మనం కేంద్ర మంత్రులు మనం చెప్తుంటారు. మనం చెప్తే రేవంత్ రెడ్డి కూడా ఉంటాడనే పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి బండి సంజయ్ దగ్గర మనుషులను అనడానికి కారణాలు ఇవే వెతుకుతున్నారు ప్రతిపక్షాలు. నేను అంటలేను మిత్రులారా. ఇవాళ ప్రతిపక్షాలు ఎందుకు చెప్తున్నాయంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతలేరు అందుకు అంటున్నారు. రెండోది, పోలీసులు ఫోక్సో కేసు అయినప్పుడు అరెస్ట్ చేయాలి. మా దగ్గర ఫోక్సో కేసు అయినప్పుడు ఒక సిఐ మీద ఫోక్సో కేసు అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేసిరు, తిరిగిరు, దాదాపు 10-15 టీంలను తిప్పిరు. సో అటువంటి జరుగుతలేదు ఇలా. అంటే కేంద్ర మంత్రి కొడుకు అయితే ఒక న్యాయం, సామాన్యునికి ఒక న్యాయమా? దీంతో భారతీయ జనతా పార్టీ
గ్రాఫ్ తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానం కావచ్చు, రాష్ట్ర అధిష్టానం కావచ్చు, ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాలి, చర్యలు మొదలు పెట్టాలి. ఇవాళ ఇదే పని రాజా సింగ్ కొడుకు చేస్తే మనోని పరిస్థితి ఎట్లుండు? మొత్తం తిప్పి ఇట్లా మీడియాలో మిత్రులారా, ఎవరు మీడియా మీద పరంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడులు చేస్తాం, మందిని పంపిస్తామంటే కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద మహావృక్షాలు అనేవి చిన్న చిన్న గాలికి కూలిపోతాయి. పెద్ద పెద్ద మహావృక్షాలు మీరెంత? ఎప్పటికీ రాజకీయం ఈ శాశ్వతం కాదు, కేంద్ర మంత్రి పదవులు శాశ్వతం కాదు. ఇవాళ కిషన్ రెడ్డి పేరు తీసుకొచ్చారు, కిషన్ రెడ్డి దీన్ని కాపాడుతానని చెప్పేసి ఒక పేపర్ ఒకటి రాసిండు. మనం చెప్తున్నా కిషన్ రెడ్డి ఇటువంటి ప్రోత్సహించారు మిత్రులారా. నేను చెప్తున్నా కిషన్ రెడ్డిని చాలాసార్లు విమర్శించిన, అది మా పార్టీ పరంగా విమర్శించిన తప్పితే వేరే రకంగా విమర్శించలే. ఇటువంటి ఇష్యూలలో కిషన్ రెడ్డి సహకరించడు, చెయ్యడు. కిషన్ రెడ్డి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకోడు. ఇవాళ రేవంత్ రెడ్డి విషయానికైతే కూడా రేవంత్ రెడ్డి కూడా ఇవాళ చిక్కుల్లో పడ్డాడు. ఒకవేళ బండి సంజయ్కి గనక సహాయం చేస్తే రేపు పొద్దున రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యే అవకాశం. వాళ్ళ నేషనల్ పార్టీ ఊకుంటుందా? వాళ్ళ నేషనల్ పార్టీ కాంగ్రెస్ నేషనల్ పార్టీకి కూడా ఈ సమాచారం పోయింది. కాంగ్రెస్ నేషనల్ పార్టీ కూడా ఈ సమాచారం పోయింది. ఊకుంటుందా వాళ్ళ నేషనల్ పార్టీ? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి గద్దె దింపుతారు ఈ కేసులో కనుక సహకరిస్తే. ఇవాళ ప్రజా సంఘాలు ముందుకు వస్తున్నాయి, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమందిని కొంటాం చెప్పండి? ఎంతమంది అమ్ముడు పోతారు? ఒక ఛానల్ ఇవాళ తొలి వెలుగు రగనని చెప్పిండు, నాకు మెసేజ్ పెట్టిర్రు, నాకు డిక్టేట్ చేయమని చెప్పిర్రు, నాకు ఇదే మాట్లాడమని చెప్పిర్రు. నేను దేనికి లొంగ, మీరు ఎవరినైనా క్లియర్గా మాట్లాడిండు. అంటే అమ్ముడు వేడోళ్ళు అందరు ఉంటారు, డబ్బుతో ఏదైనా చేయొచ్చు, అధికారంతో ఏదైనా చేయొచ్చు అనే వాళ్ళకు ఈ కేసు ఒక ఎగ్జాంపులే. ఇప్పటికైనా మించిందేం లేదు. దయచేసి నేను చెప్తున్నా, దీనికి భారతీయ జనతా పార్టీకి ముడిపెట్టకండి. నేను బీఆర్ఎస్ఓలో చెప్తా ఉన్నా, కాంగ్రెస్లో చెప్తా ఉన్నా. ఏదైనా ఉంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళు మా నాయకులు మాట్లాడాలంటే మాట్లాడతారు, లేకపోతే అది మీరు అడుక్కోని లేకపోతే లేదు. అది నాకు సంబంధించిన విషయం కాదు. కానీ ఇంకోసారి నరేంద్ర మోడీ బొమ్మ వేసి, ఈ యొక్క బండి సంజయ్ బొమ్మ వేసి బేటీ బచావో బేటీ పడావో అంటే మీ యొక్క బీఆర్ఎస్లో నాయకుల కొడుకులు ఏం చేసిర్రు, ఎవడేం చేసిర్రు, ఎక్కడేం చేసిర్రు, మా దగ్గర కూడా ఉంటుంది లిస్టు. అది మాట్లాడాలి వస్తుంది. సభ్యత కాదు అది. ఇదివరకు గతంలో జరిగినవి మాట్లాడడం అనేది సభ్యత కాదు, సంస్కారం కాదు. తప్పును తప్పు అనాలే. ఇందులో 100% తప్పు, 100% తప్పు జరిగినట్టు అందరికీ అర్థమవుతుంది. దీన్ని తప్పించుకునే క్రమంలోనే ఆడ కేసులు పెడతానని చెప్పేసి మాకు అర్థమవుతా ఉన్నది. దయచేసి సంజయ్ అన్న కూడా చెప్తా ఉన్నాం, దీన్ని ఇక్కడితో క్లోజ్ చేసుకోండి. వాని మీద పగబెట్టుకోడు, వీని మీద పగబెట్టుకుని పెడితే ఏంటంటే ఇష్యూ ప్రొలాంగ్ అవుతుంది. ఇష్యూ ప్రొలాంగ్ అయ్యి తలకాయ నొప్పులు అవుతాయి. కేంద్ర మంత్రి అయినా ఎవరైనా ప్రజల దాటికి ఎవరు తట్టుకోలేరండి. ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. మహిళలకు ఇబ్బంది జరిగితే మహిళా సంఘాలన్నీ రోడ్డు మీదకి వస్తాయి. ఇవాళ దీని మీద పూర్తి విచారణ జరిగితే చాలామందికి ఇబ్బంది అవుతుంది. ఇలా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి కేసులో చాలామందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నా, బండి సంజయ్ అయినా కావచ్చు, బండి సంజయ్ కొడుకును సెట్ చేసుకోవాలి, బండి సంజయ్ సెట్ చేసుకోవాలి. ఆ కుటుంబంతో మాట్లాడుకొని ఏదైనా ఉంటే మంచితనంతో మాట్లాడుకోండి. బెదిరింపులు, ఈ పోలీసులను మేనేజ్ చేయడం, ఈ మీడియాని ఈ దుకాణం బంద్ పెట్టండి. ఈ దుకాణం ఎంత ముందుకు పోతే ఇంకా ప్రచారం అంత ముందుకు పోతుంది. ఎవరి జోలికి పోయినా ప్రచారం ఇంకా ముందుకు పోతుంది, చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికే చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారు, చాలా రకాల వీడియోలు, చాలా రకాల ఫోటోలు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అది గమనించండి. ఇది భారతీయ జనతా పార్టీకి మంచిది కాదు. మీరు కాబట్టి భారతీయ జనతా పార్టీకి చెడు పేరు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. దీన్ని బంద్ పెట్టండి. దీనికి ఈటల రాజేందర్కి సంబంధం అని అంటారు ఒకడు, దీనికి ధర్మపుర రవీంద్రకు, దీనికి రఘునందన్ రావుకు, దీనికి ఇంకెవరికో సంబంధం అంటే ఎవ్వరికి సంబంధం లేదు మిత్రులారా, ఎవరికి సంబంధం లేదు. మనం తప్పించుకునే క్రమంలో వాళ్ళ మీద వీళ్ళ మీద నూకుతే ఇంకా ఇష్యూ పెద్దగా అవుతుంది. వాళ్ళు కనుక ఎదురు దాడి స్టార్ట్ చేస్తే ఇంకా ఇష్యూ పెద్దగా అవుతుంది. దీన్ని ఇక్కడితో క్లోజ్ చేసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ యొక్క వీడియో పట్ల కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.